పేదింటి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి పథకం గొప్ప వరమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా రేగుండం, కొత్తపల్లి, గోరి మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడపిల్లలకు ఆర్థికంగా ఆదుకుంటుందని అన్నారు. నియోజకవర్గంలోని సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. సౌకర్యం మెరుగుపరిచే కొరకు ఈరోజు మనము గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ప్రభుత్వ మంత్రుల సహకారంతో ఈ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చేయడం జరుగుతుంది. ఈరోజు ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఒకటెనుక ఒకటి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ అధికారులకు వేతనాలు చెల్లిస్తూ ఈరోజు మహిళలకు 1 కోటి మందిని కోటీశ్వర్లను చేయాలని ఒక దృఢ సంకల్పంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సోలార్ పవర్ ప్లాంట్ అని కానీ, మీ సేవా సెంటర్లు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా క్యాంటీన్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ ఈరోజు మహిళల పేరు మీద శాంక్షన్ ఇచ్చి వాళ్ళను కూడా ఇండస్ట్రియల్లో ఉన్నటువంటి మినీ ఇండస్ట్రియల్స్ వాళ్ళకు కూడా ఒక కోటానిచ్చి ఆర్టీసీలలో కూడా బస్సులను కేటాయించి మహిళలను సమానంగా ఈరోజు మేము కూడా వ్యాపార రంగంలో తీసిపోము అనే విధంగా ఈ ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది. కనుక ఈరోజు ప్రభుత్వ ఫలాలు పేదలకు అందే విధంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేపు రేషన్ కార్డ్స్ కానీ, అదేవిధంగా రైతు భరోసా కానీ, నెలకు 1000 రూపాయల చొప్పున వ్యవసాయ కూలీలు 100 రోజులు పనిచేసి భూమి లేని నిరుపేదలకు ఇవ్వడం కానీ, ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం, 5 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచి ఇంట్లో ఉన్నటువంటి కరెంటు, రైతుల కరెంటును ఫ్రీ కరెంట్ అందిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు కూడా 55,000 ఉద్యోగాలు ఇచ్చి రేపు మళ్ళీ రిజల్ట్ 10వ తారీఖు నుంచి 12 వరకు రిజల్ట్ రాబోతున్నది. వాళ్ళకు కూడా 57,000 ఉద్యోగాలు రాబోయేటువంటి రోజుల్లో కల్పిస్తూ నిరుద్యోగ యువతకు రుణమాఫీ కూడా 21,000 కోట్లు రుణమాఫీ చేసి సన్నబడ్లు పండించేటువంటి రైతాంగానికి కూడా బోనస్ 500 ఇచ్చి రైతులను అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా నీటి సమస్య కూడా 8 నెలలు అవుతుంది. వాటర్ పోయి 8 నెలల నుంచి కూడా తైబంది లేకుండా నీటి సమస్యను చూసి ఏదైతే పొలాలు నాట్లేసుకోవాల్సిన అవసరం ఉండే, పోయిన వర్షాకాలంలో ఎట్లా వాగులు వంపలు వర్షాలు వస్తాయని చెప్పి రైతులు నాట్లేసుకోవడం జరిగింది. పైన ఉన్నటువంటి వాటర్ను కూడా ఇప్పుడు DBM 38కు ఈరోజు ఎన్టీ రామారావు 1988లో శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏనాడు కూడా DBM 38కు టేకుమట్ల వరకు టైలాండ్ వరకు ఎన్నడూ కూడా నీటి వచ్చిన సందర్భం లేదు. ఆ DBM 38 కింద పొలాలు వేసుకొని కావలసుకొని BRS వాళ్ళు పశువులతో మరి పొలాలను మేపి ఈరోజు ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు. నేను ఒకటే కోరుతున్నా, ప్రభుత్వము నీటి సమస్యను బట్టి తైబంది చేసి పొలాలు ఎండిపోతే ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. కనుక DBM 38కు నేను ముఖ్యమంత్రిని రేగొండ బహిరంగ సభలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో కోరా. ఏదైతే దేవాదుల నుంచి రామప్ప నుంచి గోరుకొత్తపల్లికి DBM 38కు లైన్ వేయండి. ఆ లైన్ వేస్తే DBM 38 మరి సమస్య 44,000 ఎకరాలకు మరి గోరుకొత్తపల్లి, రేగొండ, టేకుమట్ల, చిట్యాల మండలాలకు 44,000 ఎకరాలకు నీటి సమస్య తీరుతుందని చెప్పాం. ఆ సమస్య రేపు వచ్చే పంట వరకు ఈ పైప్ లైన్ కూడా మంజూరు చేయించి వేయించే ప్రయత్నం చేస్తాం. రైతులు అర్థం చేసుకోవాలి. ఆయన చలివాగు నుంచి ఏదైతే DBM 38కు నీళ్లు రావాలని రైతులు కూడా కటక్షపూర్ కాడ ఏదైతే ఉన్నదో అవతల సైడు డౌన్ఫాల్ వరకు చెరువులు నింపుతున్నారు. ఆ చెరువులు నింపేటువంటి కార్యక్రమాన్ని బంద్ చేసి మనము రైతులు కెనాల్లో ఏదైతే పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ మనము తైబంది లేకుండా వేసుకున్న పొలాలను కూడా పంట పండించాలని మొన్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి చెప్పాం. ENCకి చెప్పాం, CEకి చెప్పాం. అధికారులు కోఆర్డినేషన్ చేస్తారు, సమన్వయం చేస్తారు. వాళ్లకు సహకరించి రైతులు మరి ప్రభుత్వ అధికారులు కూడా వెంటేసుకొని మొదలు బుర్రలు కట్టుకొని కొసకొచ్చి పంటలు పండించే విధంగా కూడా చర్యలు చేపట్టాలి. ఈరోజు మరి ఎక్కువ
ఇల్లీగల్గా పొలాలు వేసుకున్నా కూడా పంటలు పండించాలనే ఆలోచనతో చలివాగును కూడా ఏదైతే ధర్మసాగరు జనగాం పోయేటువంటి పాలకుర్తి పోయేటువంటి నీళ్లను కూడా ఆపి ఇటు మనం మళ్లించినా అక్కడ కూడా తాగడానికి నీళ్ళ కొరత ఏర్పడుతున్నది.